Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. Welcome to our YouTube channel Basic Concepts of Engineering. Today we have to discuss polynomials. The chapter is your 10th class syllabus 3rd unit. So మనకి ఈ polynomial బహుపదుల నుండి మనకి ప్రీవియస్ బిట్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా ఈ ప్రతి పేపర్లోనూ కూడా 3 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. చాప్టర్ చూస్తే చాలా చిన్నది, బట్ బిట్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ మనకి సింపుల్గా ఉన్న బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈరోజు పోలామిల్ గురించి, దాని మీద ఇచ్చిన ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ గురించి, ఈ డెఫినేషన్స్, వీటి మీద ఎగ్జాంపుల్స్ మీద ఒక వీడియో చేసుకుందాం. ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక వీడియో చేసుకొని మనం నిన్నట్లాగే క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అసలు వాట్ ఈస్ ద పోలామియల్? డెఫినేషన్ ఆఫ్ పోలామియల్, బహుపది అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. ఏ పోలామియల్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ with constant and variables. For example, ax plus b, px square plus ux plus r. సో బహుపది అనగా ఏమిటి అంటే మన యొక్క ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్స్, అంటే ఒక చలరాశులు మరియు స్థిర పదాలతో కలిగి ఉన్న ఏదైతే ఒక సమీకరణం ఉందో ఆ సమీకరణాన్ని మనం బహుపది అంటాం అనమాట. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బిని ఒక ఎగ్జాంపుల్ కింద, పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏ కామా బి అండ్ పి కామా క్యూ కామా ఆర్ అండ్ 3, 4, 1, 3 ఆర్ రియల్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే వాస్తవ సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఓకే, సో అగైన్ ఐ కెన్ రిపీటెడ్, వాట్ ఈస్ ద polynomial? A polynomial are algebraic expression with constant and variables. ఇక్కడ x is called the variable and 3 is called the constant. ఓకే, సో 3x cube plus 4x square plus x plus 3. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది అంటే ఏమీ లేకపోతే ఇంటూ 1 ఉన్నట్టు. సో కాబట్టి ఒక పోలినామియల్ బహుపది అంటే ఏముంటుందంటే దాంట్లోని స్థిర పదాలు ఉంటాయి మరియు చలరాశులు ఉన్న ఏదైతే ఉందో ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం అంటే పోలినామియల్ బహుపది అంటాం అనమాట అండి. ఓకే, ఈ బహుపదిలోని సో వాటి యొక్క పరిమాణం ఏమిటి? సో డిగ్రీ ఆఫ్ పోలినామియల్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పోలినామియల్? ద హైయెస్ట్ పవర్ ఆఫ్ గివెన్ పోలినామియల్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ గివెన్ పోలినామియల్ in x, the highest power of x in given polynomial, so r is called the degree of polynomial. ఇచ్చిన బహుపదిలోని అత్యధిక పరిమాణం కలిగి ఉన్న x యొక్క అత్యధిక పరిమాణం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాం అంటే సో బహుపది పరిమాణము అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోవడం జరిగింది. సో ఏమిటి అంటే 2x స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 1 చూస్తే x యొక్క పవర్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం డిగ్రీ అంటాం అన్నమాట. ఇక్కడ x యొక్క పవర్ ఏముంది, మనకి 2 ఉంది కాబట్టి డిగ్రీ పరిమాణము 2 అవుతుంది. సో సెకండ్ ఎగ్జాంపుల్ ax ప్లస్ b. ఇక్కడ ax ప్లస్ b చూసుకుంటే ఇక్కడ a ఈజ్ కాన్స్టెంట్, b ఈజ్ కాన్స్టెంట్, x ఈజ్ వేరియబుల్. ఇక్కడ x ని మనం చలరాశి అంటాం. చలరాశి యొక్క ఘాతములో ఏదైతే ఉందో సో x పవర్ లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. సో x పవర్ 1, ద డిగ్రీ ఈజ్ 1. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ 3 into x పవర్ 6 ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 2. సో ద హైయెస్ట్ పవర్, ఇక్కడ x పవర్ 6 ఉంది అండ్ x స్క్వేర్ ఉంది. ద హైయెస్ట్ పవర్ ఈజ్ 6. సో ద డిగ్రీ ఆఫ్ గివెన్ పోలినామియల్ ఈజ్ 6. సో వీటిలో మనం ఏమంటాం అంటే డిగ్రీ ఆఫ్ పోలినామియల్స్ అంటాం అండ్ డెఫినేషన్ ఆఫ్ పోలినామియల్స్ గురించి మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సో వాట్ ఈస్ ద లీనియర్ పోలినామియల్, వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్, వాట్ ఈస్ క్యూబిక్ పోలినామియల్ గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఓకే, లీనియర్ పోలినామియల్ అండ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ అండ్ క్యూబిక్ పోలినామియల్ అండ్ డిగ్రీ ఆఫ్ పోలినామియల్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ పోలినామియల్ గురించి. సో అండ్ వి ఆల్సో డిస్కస్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది పోలినామియల్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ద లీనియర్ పోలినామియల్? లీనియర్ పోలినామియల్. సో లీనియర్ పోలినామియల్ means
the highest power of x, the highest power of x is called, the highest power of x is equal to 1 is called the linear polynomial. For example, so 2x plus 3 comma 5x plus 4 comma ax plus b. సో ఆల్ ఈక్వేషన్స్ మనం చూసుకుంటే ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ ఏముందంటే మనకి 1 ఉంది. ఇలా ఎక్స్ పవర్లోని 1 ఉంటే అటువంటి ఈక్వేషన్స్ మనం ఏమంటాం అంటే సో లీనియర్ ఈక్వేషన్స్ అంటాం, దాన్నే లీనియర్ పోలనామియల్ అంటాం అన్నమాట. సో బికాస్ సో 2, 3 కాన్స్టెంట్స్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. వేరియబుల్స్ ఎక్స్ కలిగి ఉంటే దాన్నే మనం ఏమన్నాం పోలనామియల్ అన్నాం. కాబట్టి ఎక్స్ పవర్లో 1 ఉంది కాబట్టి దాన్ని లీనియర్ పోలనామియల్ అంటాం అన్నమాట. ఓకే అండి. ఏకచలరాశి బహుపది అంటాం అనమాట. సో అదే క్వాడ్రాటిక్ ఎక్స్పెన్షన్ ఆర్ క్వాడ్రాటిక్ పోలినామియల్ చూద్దాం. క్వాడ్రాటిక్ పోలినామియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో ఫస్ట్ ఈక్వేషన్ కి సెకండ్ ఈక్వేషన్స్ కి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంది. అంటే ఎక్స్ పవర్ లో 1 ఉంది, 2 ఉంది, బట్ హైయెస్ట్ పవర్ ఏమవుతుంది మనకి 2 అవుతుంది. ఇలా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లోని సో x యొక్క పవర్ 2 అయితే ద డిగ్రీ ఆఫ్ పోలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 2. The degree of given polynomial is equal to 2 is called the quadratic polynomial. సో వర్గ సమీకరణము లేదంటే వర్గ బహుపది అనగా ఏమంటే ఎక్స్ యొక్క ఘాతము 2గా గల సమీకరణాలను, ఎక్స్ యొక్క ఘాతము 2గా గల సమీకరణము లేదంటే ఎక్స్ యొక్క పరిమాణము 2గా గల సమీకరణాలను సో వర్గ బహుపదులు అంటాము. ఫర్ సపోజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లో చూసుకుంటే ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉందండి 2 ఉంది. అదే మన రియల్ కాన్స్టెంట్ చూసుకుంటే 2x స్క్వేర్ ప్లస్ 3x plus 1. So the highest power, the highest degree is equal to 2. So it is called the quadratic polynomial. And another cubic polynomial, the degree of x, the degree of given polynomial is equal to 3. The degree of given polynomial is equal to 3 is called the cubic polynomial. క్యూబిక్ పోలినామియల్ ఏమంటామంటే ఇచ్చిన సమీకరణములోని px క్యూబ్ ప్లస్ qx స్క్వేర్ ప్లస్ rx ప్లస్ z అనే ఒక ఈక్వేషన్ తీసుకుంటే దీంట్లోని హైయెస్ట్ పవర్ ఏమవుతుందంటే ద డిగ్రీ ఆఫ్ గివెన్ పోలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇట్ ఈస్ కాల్డ్ ద క్యూబిక్ పోలినామియల్. సో ఘాత బహుపది, ఘన బహుపది అనగా ఏమి అంటే దాని యొక్క ఎక్స్ యొక్క పరిమాణము, ఎక్స్ యొక్క అత్యధిక పరిమాణము 3గా ఉన్న సమీకరణాలను మనం ఏమంటాము అంటే సో పరిమాణము 3గా గల బహుపదులు అంటాము. పరిమాణము 3గా గల బహుపదులు అంటాము. సో అలాగే ఇలా డిగ్రీని పెట్టి అది ఈక్వేషన్ ని మనం ఎంత వరకైనా రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ 6x4 6 ప్లస్ 5x4 4 ప్లస్ 2x ప్లస్ 1 అనే ఒక ఈక్వేషన్ ఉంటే దీని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే డిగ్రీ ఆఫ్ గివెన్ పోలినామియల్. ఫర్ సపోజ్ 10x4 9 ప్లస్ 2x4 5 ప్లస్ 3x ప్లస్ 2 అనే ఎగ్జాంపుల్ చూసుకుంటే దీని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే మనకి 9 అవుతుంది అనమాట. ద గివెన్ పోలినామియల్ ఈజ్ డిగ్రీ ఆఫ్ 9 అలా అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. ఇలా డిగ్రీ చెప్పుకోకుండా దీనికి ఒక జనరల్ ఫామ్ మనం చెప్పుకుందాం. ద జనరల్ ఫామ్ ఆఫ్ పోలినామియల్స్ ఈజ్ general form is so a0 x power n plus a1 x power n minus 1 plus a2 x minus 2 plus a3 x power n minus 3 plus so on plus an minus 1 into x power n x power x plus an is called the general form of the polynomials. The general form of the polynomial is సో బహుపది యొక్క సాధారణ రూపం చూసుకుంటే a0 x power n ప్లస్ a1 x power n minus 1 ప్లస్
a2x power n minus 2 plus a3x power n minus 3 plus so on plus an minus 1 x plus an is called the general form of the polynomial. Actually the polynomial is denoted by p of x. మనం polynomial బహుపదిని p of x లో రాసుకుంటాం అన్నమాట. సో p of x is equal to a0 x power n plus a1 x power n minus 1 plus so on plus an minus 1 into x plus an is called the general form of the polynomial. బహుపది యొక్క సాధారణ రూపము అంటాం అన్నమాట. వేర్ a0 comma a1 comma a2 comma so on comma an is called the constants of given polynomial. ఇచ్చిన బహుపది యొక్క స్థిర పదాలు అంటాం అనమాట. వేరే x is called the variable. ఈ x ని చలరాశి అంటాం అనమాట. ఈ మొత్తం సమీకరణాన్ని x లో ఉన్న ఒక బహుపది సమీకరణము. ద టోటల్ ఫార్మ్ ఈస్ కాల్డ్ ద polynomial ఇన్ x అని చెప్తాం అనమాట. ఓకేనా? సో ఇది మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది polynomial. ఇంకా మనకి ఈ polynomial ఏముంటాయంటే వాల్యూ ఆఫ్ ది polynomials ఉంటాయి. వాల్యూ ఆఫ్ ది polynomial. ఒక polynomial కి విలువను ఫైండ్ అవుట్ చేయడం మనకు ఉంటుంది. ఫర్ సపోజ్ p of x is equal to x square minus 2x minus 3 అనే ఒక వాల్యూ ఉంది. దీని యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గివెన్ polynomial p of x is equal to x square minus 2x minus 3. ఇచ్చిన బహుపదికి దాని యొక్క వాస్తవ విలువను ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏమంటాడంటే ఇఫ్ x is equal to 1 అని చెప్పి ఇచ్చేస్తాడు. అప్పుడు దీని యొక్క p of x యొక్క విలువను ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే రీప్లేస్ x in 1. x యొక్క స్థానంలో 1ని ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. p of 1 is equal to 1 square minus 2 into 1 minus 3 is equal to 1 square means 1 minus 2 into 1 means 2 minus 3. So minus 2 minus 3 1 minus 5 is equal to minus 4 is the value of p of x or the value of given polynomial. ఈ మైనస్ 4 అనేది ఏమవుతుందంటే ఇచ్చిన బహుపదికి విలువ అవుతుంది. సో అదే విధంగా ఫర్ సపోజ్ ఇఫ్ x is equal to 0 తీసుకుందాం. ఈ x స్థానంలో 0 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. p of 0 is equal to 0 square minus 2 into 0 minus 3. So 0 square means 1. 0 square means 1. No, 0 square means 0. Minus 2 into 0, 0. Minus 3 is equal to 0 minus 0 is equal to 0. So 0 minus 3 is equal to 3. The value of p of x if x is equal to 0 is minus 3. x is equal to 0 అయినప్పుడు దాని యొక్క విలువ ఏమవుతుందంటే -3 అవుతుందండి. ఈ విధంగా ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గివెన్ polynomials if x is equal to some value అన్నప్పుడు మనం ఈ polynomial యొక్క ఈ బహుపది యొక్క విలువలను ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే అండి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ జీరో ఆఫ్ ఏ polynomial. Zero of a polynomial. So zero of polynomial. Zero of a polynomial. So zero of a polynomial means the total polynomial value is equal to 0. ఏదైనా ఒక విలువని ఇచ్చిన బహుపదిలో ప్రతిక్షేపిస్తే దాని యొక్క వాల్యూ అనేది 0కి సమానం అవ్వాలి. అంటే జీరో ఆఫ్ ఏ polynomial అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో p of x is equal to x square minus 2x minus 3. x square minus 2x minus 3. So at x is equal to 3 minus 1. At x is equal to 3 minus 1 and 27. ఒక బహుపది p of x is equal to x square minus 2x minus 3 ఇచ్చాడు. దాని యొక్క విలువలను జీరో ఆఫ్ polynomial at x is equal to 3, x is equal to -1 and x is equal to 27 యొక్క దగ్గర దాని యొక్క వాల్యూస్ ను ఫైండ్ అవుట్ చేస్తే 0 వస్తుందో లేదో చూద్దాం మనం ఒకసారి.
For suppose if x is equal to 3, so means x is equal to 3 means replace x in 3. ఈ x యొక్క స్థానంలో 3ని ప్రతిక్షేపించాలి. p of 3 is equal to so 3 square minus 2 into 3 minus 3. 3 square means 9 minus 6 minus 3. So 9 minus 9 is equal to 0. It is called the zero polynomial. So because the total polynomial is equal to 0. If x is equal to 3, x is equal to 3 అయినప్పుడు దాని యొక్క వాల్యూ ఏమైపోయిందండి? 0 అయిపోయింది. So it is called the zero polynomial. And another example is x is equal to minus 1. x యొక్క ప్లేస్ 1 minus 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. So p of minus 1 is equal to minus 1 square 2 into minus 1 minus 3. Minus 1 square means 1. So minus 2 into minus 1 is equal to plus 2 minus 3. So 1 plus 2 is equal to 3. So 3 minus 3 is equal to 0. It is also a zero polynomial. So and another value if x is equal to 27. For suppose p of 27 is equal to 27 square minus 2 into 27 minus 3. So 27 square means 27 into 27 multiply 27 into 27. So 7 7s are 49, 9, 4. So 2 7s are 14, 14 plus 4, 8, 18. So 2 4s are 2 7s are 4 and 2 7s are 14, 4 and 1. So 2 2s are 4, 5. So 9, 2, 7, 729. 27 into 27. So that is equal to 729 minus. So 227s are 54. 54 minus 3. That is equal to 729 minus 54 minus 3 minus 57. So 729 లో నుండి 57 సబ్ట్రాక్షన్ చేద్దాం. 9 లో నుండి 7 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వాల్యూ అనేది 2 అవుతుంది. సో 12 లో నుండి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 12 లో నుండి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 7 అవుతుంది. ఇక్కడ 6 ఉంటుంది. 672. That is equal to 672. It is not a zero polynomial. It is not a zero polynomial. సో మనకి జీరో పోలినామియల్స్ ఏమవుతాయి? ఇఫ్ x is equal to 3 అయినప్పుడు జీరో పోలినామియల్ అవుతుంది. అండ్ ఇఫ్ x is equal to -1 అయినప్పుడు జీరో పోలినామియల్ అవుతుంది. మరి ఇప్పుడు జీరో పోలినామియల్ కావట్లేదంటే x is equal to 27 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది జీరో పోలినామియల్ కావట్లేదు. అంటే ద టోటల్ వాల్యూ ఆఫ్ p of x is equal to 0 is called a zero polynomial. ఎప్పుడైతే x యొక్క స్థానంలో ఒక విలువను, ఒక రియల్ నెంబర్ను, ఒక వాస్తవ సంఖ్యను ప్రతిక్షేపించినప్పుడు దాని మొత్తం విలువ 0కి సమానం అవుతుందో అటువంటి బహుపదులని శూన్య బహుపదులు అంటాము. శూన్య బహుపదులు అంటాము. సో ద వాల్యూ ఈస్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఏ జీరో పోలినామియల్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫర్దర్ గా మనం రిలేషన్ బిట్వీన్ పోలినామియల్స్ అండ్ కాన్స్టెంట్స్, కోఎఫిషియెంట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ పోలినామియల్స్. సో యాక్చువల్లీ మనం పోలినామియల్స్ లోని టైప్స్ చెప్పుకున్నాం. ఆ టైప్స్ ఏంటంటే లీనియర్ పోలినామియల్ అండ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ అండ్ క్యూబిక్ పోలినామియల్. సో వీటి మధ్య కోఎఫిషియెంట్స్ చెప్పుకున్నాం మనం. అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్, ఎక్స్ యొక్క గుణకాల గురించి డిస్కషన్ చేసుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకాల గురించి చెప్పుకున్నాం. ఆ గుణకాలకి దీనికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్నది చూద్దాం. ఫర్ సపోజ్ లీనియర్ ఈక్వేషన్ ax plus b is a linear polynomial. సో ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనం ఏమవుతుంది? ఈ ఈక్వేషన్ అయిపోతుంది. సో ax plus b means for suppose equal to 0. ax is equal to minus b. ax is equal to minus b and x is equal to minus b by a. x is equal to minus b by a. So where x is equal to
x is equal to, so a comma b are real numbers, a comma b are real numbers. So for suppose where b is a constant of given polynomial and a is a coefficient of x, so means x is equal to minus of coefficient of constant by coefficient of constant over our constant. So simply constant by coefficient of x is మైనస్ బి బై ఏ. ఇక్కడ బి అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ఏ అనేది ఏమవుతుంది, ఈ ఎక్స్ యొక్క గుణకం అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మైనస్ స్థిర పదము బై ఎక్స్ యొక్క గుణకము రాసుకుంటే మనకి ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. ఎప్పుడు లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక ఉదాహరణ చూద్దాం. సో ఉదాహరణ చూసినప్పుడు ఫర్ సపోజ్ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2x plus 2 is equal to 0. So, the coefficient of x is equal to 2. The coefficient of x is equal to 2. And constant స్థిర పదము is equal to 2. ఇక్కడ x యొక్క గుణకము 2 అవుతుంది, స్థిర పదము 2 అవుతుంది. సో అప్పుడు x యొక్క వాల్యూ కావాలంటే మనం ఏం చెప్పుకున్నాము, మైనస్ స్థిర పదము బై మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ యొక్క గుణకం, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పుకున్నాం. సో మైనస్ స్థిర పదం, ఇక్కడ మైనస్ స్థిర పదం అంటే ఎంత అవుతుంది, -2 అవుతుంది. ఇక్కడ మరి కాన్స్టెంట్ 2 వచ్చింది, అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కూడా 2 వచ్చింది. 2కి క్యాన్సిల్ అయిపోతే -1 అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎందుకు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఎందుకు, ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఫర్ సపోజ్ మనం ఏం చెప్పుకున్నాం, 2x plus 2 తీసుకుంటే ఎక్స్ యొక్క వాల్యూ -1 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అనేది 0 అయిపోవాలి. 2 into -1 -2 plus 2 0 అయిపోతుందా లేదా. సో ఇలా ఈ విధంగా కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ ని, కాన్స్టెంట్ మధ్య రిలేషన్ బేస్ చేసుకొని పోలినామియల్ యొక్క వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వాల్యూని తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పోలినామియల్ జీరో పోలినామియల్ ఆర్ నాన్ జీరో పోలినామియల్ అన్న వాల్యూని మనకు తెలుస్తుంది. సో ఇదేమవుతుంది, ఏఎక్స్ ప్లస్ బి అనేది లీనియర్ పోలినామియల్ అవుతుంది. కాబట్టి లీనియర్ పోలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి కాన్స్టెంట్ కి మధ్య రిలేషన్ ఏమవుతుందంటే x ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x అవుతుంది. అలాగే సో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ పోలినామియల్ లోని, క్వాడ్రాటిక్ పోలినామియల్ లోని కోఎఫిషియంట్స్ కి జీరోస్ కి మధ్య ఉన్న రిలేషన్స్ ని ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సో యాక్చువల్ గా ఈ 2x² - 8x + 6 అనే ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సో ముందు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తోని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేస్తే 2x² - 6x - 2x + 6 అవుతుంది. సో ఇక్కడ 2x కామన్ తీస్తే రిమైనింగ్ x - 3, -2 కామన్ తీస్తే -2 into x - 3. సో ఈ రెండిట్లోనే x - 3 into 2x - 2. సో x - 3 is equal to 0 and 2x - 2 is equal to 0. So x is equal to 3 and x is equal to 1. So because 2x is equal to 2, x is equal to 1. So x is equal to 3. So x is equal to 1 and x is equal to 3 are zeros of the given quadratic polynomial. So what is the relation between zeros and coefficients? The sum of the zeros is equal to 1 plus 3. So 1 plus 3 is equal to 4 is equal to minus coefficient of x by
the coefficient of x square. The coefficient of x is equal to minus 8. The coefficient of x is equal to minus 8. Minus of minus 8 by of x square is equal to x యొక్క గుణకము మైనస్ 8, x స్క్వేర్ యొక్క గుణకము 2. సో మైనస్ ఆఫ్ మైనస్ 8 by 2 is equal to minus of minus 8 is equal to 8 by 2 is equal to 4. So the sum of the roots is equal to 4 and the minus of minus coefficient of x by the coefficient of x square is equal to 4. So both are the relation between roots and zeros and coefficient is the sum of the roots is equal to minus of minus coefficient of x by the coefficient of x square. And another relation is the product of the roots are zeros. The product of the zeros is equal to the product of the zeros is equal to constant by the coefficient of x square. So product of the zeros is equal to 3, 1. The product of the 3, 1 is equal to 3 into 1 is equal to constant. The constant of 2x square minus 8x plus 6 is 6, and the constant of the coefficient of x square is equal to 2. So 6 by 2 is equal to 3. The product of the zeros is equal to constant by the coefficient of x square. It is the relation between zeros and coefficients of given quadratic polynomial. Okay, so Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes.